నమస్కారం. మనం సాధారణంగా సినిమా థియేటర్కు వెళ్లేది సినిమా చూట్టానికి. కాని అదే ప్రేక్షకులు కేవలం చూడటం మానేసి దాని వెనకున్న ప్రక్రియను గమనించటం మొదలుపెడితే ఏమవుతుంది? సరిగ్గా ఆ ఊహించని మార్పు గురించే ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. సరే, కథ ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. ఇది మన అందరికీ బాగా తెలిసిన సీన్ అన్నమాట. ఒక భారీ సినిమా ప్రీమియర్ షో. థియేటర్ అంతా ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయింది. అంచనాలైతే ఇక ఆకాశంలో ఉన్నాయి. మొత్తం వాతావరణం ఎంతో ఎలక్ట్రిక్గా ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్. కథ మొదలవ్వడమే ఒక పెద్ద క్లైమాక్స్తో. అంతా ఎదురుచూస్తుంటే స్క్రీన్ మాత్రం నల్లగానే ఉంది. దానిమీద ఎలాంటి బొమ్మలేదు. ఈ ఒక్క మిస్టరీ చాలు మనల్ని కథలోకి పూర్తిగా లాగేయడానికి. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కథనం మొత్తం దేని గురించంటే కేవలం వినియోగదారులుగా, కన్జ్యూమర్స్గా ఉన్న ప్రేక్షకులు కంట్రోలర్స్గా ఎలా మారారు అనేదాని గురించి. ఇది ఒక పవర్ షిఫ్ట్కి సంబంధించిన కథనమాట. ఓకే, ఇక మొదటి విభాగానికొద్దాం. సినిమా భ్రమ. అసలీ గందరగోళమంతా స్టార్ట్ అవ్వకముందు పరిస్థితి ఏంటి? ప్రేక్షకులు ఎలా ఉండేవాళ్లు? వాళ్ల పాత్ర ఏంటి? ఆ ప్యాసివ్ స్టేట్ని ముందు మనం అర్థం చేసుకుందాం. సో స్టార్టింగ్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, ప్రేక్షకులు చాలా నిష్క్రియాత్మకంగా అంటే ప్యాసివ్గా ఉండేవారు. వాళ్ళు సినిమాను విశ్లేషించడానికి రాలేదు, కేవలం రియాక్ట్ అవ్వడానికొచ్చారు. చప్పట్లు కొట్టాలి, ఈలలు వెయ్యాలి. అంతొక ప్లాన్ ప్రకారం ఒక హైలీ కంట్రోల్డ్ సిస్టంలో భాగంగా ఉండేవాళ్లన్నమాట. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. అసలు ఆ ప్రేక్షకులు చూస్తున్నది సినిమానా, లేకపోతే దాని చుట్టూ అల్లిన ఆ హైప్నా? ఈ ఆలోచనే మనల్ని మొదటినుంచి కొంచెం క్రిటికల్గా ఆలోచించేలా చేస్తుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్కి వద్దాం. గ్రహణ శక్తిలో పగుళ్ళు. ఇంత పక్కాగా ఉన్న వ్యవస్థలో ఒకే ఒక్క సంఘటన ఎలా మార్పుకు కారణమైంది? అంతం మొదలైంది ఇంటర్వెల్ టైంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటనతో. ఒక మామూలు ఇంటర్వెల్ కాస్త గందరగోళానికి దారితీస్తోంది. అక్కడ్నుంచి ఒక పోలీస్ చేజింగ్, ఆ తర్వాత పలాయనం, చివరికి ఒక కొత్త సమూహంతో వాళ్లు సమావేశమవుతారు. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వాళ్లని థియేటర్ అనే కంఫర్ట్ జోన్ నుంచి పూర్తిగా బయటకు లాగేస్తాయి. ఈ జర్నీలో వాళ్లకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తగులుతాడు. అతనే ఓల్డ్ మాంక్. ఇతని స్పెషాలిటీ ఏంటంటే అతను సమాధానాలు చెప్పడు, సలహాలు ఇవ్వడు. కేవలం తన సంభాషణలతో వాళ్ల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిస్తాడు. సినిమాలకు రియాక్ట్ అవ్వడం కాదు, సినిమాలు ఎలా తయారవుతాయో అర్థం చేసుకోవడం ముఖ్యమని వాళ్లకు తెలిసొస్తుంది. ఇక మూడో విభాగానికొస్తే ప్రేక్షకుల మేల్కొల్పు. ఆ సంభాషణల తర్వాత ఏం జరిగింది? ఆ బృందం ఇకపై మామూలు ప్రేక్షకులుగా మిగిలిపోలేదు. వాళ్లు విమర్శకులుగా ఎలా మారారో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. అప్పుడు వాళ్లు నిష్క్రియాత్మక ప్రేక్షకులు, జస్ట్ కథకు రియాక్ట్ అయ్యేవారు. కాని ఇప్పుడు వాళ్లు చురుకైన పరిశీలకులు. సినిమా నిర్మాణాన్ని, దాని వెనకున్న ప్రాసెస్ని విశ్లేషించడం మొదలుపెట్టారు. సో వాళ్ల కొత్త పద్ధతి ఇది. ఫస్ట్ వాళ్లు సినిమాల్లోని ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడం మొదలుపెట్టారు. తర్వాత డైరెక్షన్లో ఉన్న మ్యానిపులేషన్స్ని కనిపెట్టడం, కథలోని ఒక్కో ఎలిమెంట్ని విడదీసి చూడటం. ఇలా ఒక రకంగా వాళ్లు ప్రేక్షకులుగా కాకుండా పరిశోధకులుగా మారిపోయారు. వీళ్ల తిరుగుబాటు ఇక్కడితో ఆగలేదు, ఇంకా ఒక మెట్టు పైకెక్కింది. కేవలం స్క్రీనింగ్స్ని డిస్టర్బ్ చేయటమే కాదు, అసలు సమస్య మూలాన్ని టార్గెట్ చేయాలనుకున్నారు. అందుకే నేరుగా ప్రొడక్షన్ ల్యాబ్స్లోని ఫిల్మ్ రీల్స్నే లక్ష్యంగా చేసుకున్నారు. సహజంగానే ఇంత జరుగుతుంటే ఇండస్ట్రీ ఊరుకోదుగదా. ఇక మొదలైంది వ్యవస్థ ఎదురుదాడి. ఒక నిర్మాత రూపంలో ఇండస్ట్రీ రియాక్ట్ అయ్యింది. కాని వాళ్లు సమస్యను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యలేదు. దానికి బదులుగా మరింత కంట్రోల్తో ఎదురుదాడి చేశారు. వాళ్ల స్ట్రాటజీ చూడండి. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ని కంప్లీట్గా టైట్ చేసేశారు. రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్ అందర్నీ ఒక తాటిపైకి తెచ్చారు. ఫిల్మ్ ప్రింట్లు సేఫ్గా ఉండటానికి ఫ్యాన్స్ సపోర్ట్ని వాడుకున్నారు. ఇక హైప్నైతే మామూలుగా పెంచలేదు, దాన్ని పీక్స్కి తీసుకెళ్లారు. సో మళ్ళీ మనం కథ మొదలైన చోటుకే వచ్చాం, ఆ క్లైమాక్స్ సీన్కి. రంగం సిద్ధమైంది. ఇండస్ట్రీ తన పవరంతా ఉపయోగించి ఒక భారీ కంట్రోల్డ్ రిలీజ్కి అన్ని సిద్ధం చేసింది. సినిమా స్టార్ట్ అయ్యింది. అందరూ ఊపిరి బిగపట్టుకుని స్క్రీన్ వైపు చూస్తున్నారు. కానీ స్క్రీన్ ఇంకా నల్లగానే ఉంది. ఒక క్షణం, 2 క్షణాలు, నిశ్శబ్దం. మెల్లమెల్లగా ఆ నిశ్శబ్దం థియేటర్ మొత్తాన్ని కమ్మేసింది. అందరిలోనూ ఒక రియలైజేషన్ మొదలైంది. ఒక్కసారిగా అందరి అంచనాలు కుప్పకూలిపోయాయి. పూర్తి గందరగోళం. అప్పటివరకు ఉన్న అభిమానులు, సాధారణ ప్రేక్షకులు అనే తేడా పోయింది. మొత్తం కంట్రోల్ సిస్టమ్ ఒక్కసారిగా కొలాప్స్ అయింది. ఓకే, అంతా బానే ఉంది, సిస్టమ్ కూలిపోయింది. మరి తర్వాతేంటి? అదే ఈ చివరి విభాగం.
ఇండస్ట్రీ తన ఫెయిల్యూర్ని ఎదుర్కోవాల్సొచ్చినప్పుడు ఏం జరిగింది? దీంతో ఫిల్మ్ ఛాంబర్లో పెద్ద డిబేట్ స్టార్ట్ అయ్యింది. 2 గ్రూపులు. ఒకవైపు పొజిషన్ ఏ, సిస్టమ్ని ఎలాగైనా కాపాడాలి, ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యం అనేవాళ్లు. మరోవైపు పొజిషన్ బి, అసలు మన ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లోనే లోపముంది అని ప్రశ్నించేవాళ్లు. ఈ రెండింటి మధ్య సంఘర్షణకు పరిష్కారం దొరకలేదు. ఇక్కడే మనకు కథ యొక్క అసలు సారాంశం అర్థమవుతుంది. సినిమా అనే పదానికి ఒక కొత్త నిర్వచనం. సినిమా అంటే ఫైనల్ ప్రొడక్ట్ కాదు, అది ఒక ప్రాసెస్. ఇక్కడ అసలు కాన్ఫ్లిక్ట్ ఒక సినిమా గురించి కాదు, కంట్రోల్ వర్సెస్ అండర్స్టాండింగ్ గురించి. కథ ముగింపు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మిస్టరీలా ఉంటుంది. ఒక తలుపు తెరుచుకోవడం, ఒక టీవీ ప్లే అవడం, 5 గ్లాసులు నింపడం, ఒక కాలింగ్ బెల్ మోగడం, ఇది ఒక ముగింపులా కాకుండా బహుశా మరో ప్రారంభానికి సంకేతంలా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఈ కథ మన ముందుంచే ప్రశ్న ఒక్కటే. సినిమా అనేది ఒక ఫైనల్ ప్రొడక్ట్ కాదు, అదొక ప్రాసెస్ అయితే ఆ ప్రాసెస్లో ప్రేక్షకుల పాత్రేమిటి ఆలోచించండి.